ఓం శాంతి. ఇప్పుడు ఒక మంచి నిర్విఘ్న విజయవంతమైన జీవితం కోసం యోగ సాధన చేస్తున్నాం. ముందుగా మనసుతో నేను స్వీకరిస్తున్నాను, నా జీవితంలో ఏదైతే ప్రస్తుతం ఒక పరీక్ష, పరిస్థితి, సమస్య, ఆటంకం, విఘ్నం, కష్టం ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను చేసుకున్న కర్మ ప్రభావం. నేను దీన్ని స్వీకరిస్తున్నాను. అందుకని నా కర్మ అంటూ ఉంటాను. కానీ కర్మ ప్రభావం దూరం చేసుకోవడానికి ఉపాయం ఉంది. ఆ ఉపాయమే ఇప్పుడు నేను యోగ సాధనలో ఉపయోగిస్తున్నాను. శివ పరమాత్మతో మనసారా నేను రియలైజ్ అవుతూ నేను చేసుకున్న అనేక జన్మల కర్మ ఫలితం ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఈ పరిస్థితి అనారోగ్యమే కావచ్చు, ఆటంకమే కావచ్చు, జరగాల్సిన కార్యంలో ఆలస్యం అవుతూ ఉండడం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యాపారంలో ఒడిదుడుకులు కావచ్చు, నాతో జోడించబడి ఉండేవారి యొక్క స్థితిగతుల ప్రభావం నాపై పడుతూ ఉండడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ నా జీవితం అంతా బాగానే ఉంది, కానీ ఇతరుల జీవితంలో కూడా ఏదైనా విఘ్నం, ఆటంకం, పరిస్థితి ఉన్నా వాళ్ళ కోసం కూడా ఈ యోగ సాధన తప్పనిసరిగా సత్ఫలితాలను ఇస్తుంది. ముందుగా మనసుతో మనం శివపరమాత్మని అనుభవం చేస్తూ ఆ అఖండ తేజోరూపుడు, అనంత ప్రకాశ స్వరూపుడు, జ్యోతిర్బింద స్వరూపుడైన శివుడు, పరంజ్యోతి పరమాత్మ, నా తండ్రి, వారిని మనసులో నేను అనుభూతి చెందుతూ వారికి నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమాసాగర శివ పరమాత్మ, ఏదో జన్మ కర్మ నన్ను వెంటాడుతుంది. అది నేను చేసుకున్న కర్మే. హృదయపూర్వకంగా క్షమించండి. అజ్ఞానంతోనూ కర్మ చేశా, అహంకారంతో ఆ కర్మ చేశాను. ప్రభావాలకి లోనే ఆ కర్మ చేసి ఉన్నాను. క్షమించండి. అనుభూతి చెందుతున్నాను. శివ పరమాత్ముని యొక్క ప్రశాంతమైన తెల్లని కిరణాలు నా బురుకుటిపై ప్రసరిస్తున్నాయి. అనగా క్షమా సాగరుడు నన్ను క్షమించేశారు. దయాసాగరుడు నన్ను క్షమించారు.
ఇప్పుడు నేను తేలికైంది నా మనస్సు కొంచెం. అలాగే అనేక జన్మలుగా ఎవరెవరితో నేను ఏమేమో కర్మలు చేశాను, అజ్ఞానానికి వశమై, అహంకారానికి వశమై, క్రోధానికి వశమై, ఆ కర్మ ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలాంటి వాళ్ళందరినీ కూడా విశ్వంలో వాళ్ళు ఎక్కడున్నా పరమాత్మ మీ ఎదురుగా వారందరినీ క్షమించమని అడుగుతున్నాను తండ్రి. వారంతా మీ పిల్లలే. నా ఈ సందేశం మీ వరకు చేరుకుంది, మీ నుంచి వారి వరకు చేరుకుంది. వారందరూ కూడా నన్ను క్షమిస్తున్నారు. ఈ కర్మ నుంచి నేను ముక్తవుతున్నాను. మీరు అనంతమైన తండ్రి. అనంతమైన విశ్వంలో మీ శక్తి అంతా చేరుకుంటుంది. వారందరి కోసం మీ ఎదురుగా చేసిన సంకల్పం మీ ద్వారా వారి వరకు చేరుకుంది తండ్రి. నాకు క్షమాపణ దొరికింది. హే విశ్వాత్మలారా, క్షమించండి, క్షమించండి. నా సంకల్పం విశ్వాత్మల వరకు చేరుకుంటుంది. వారిని క్షమించేస్తున్నారు. ఈ కర్మ నుంచి ముక్తి చేయడంలో వారు నన్ను క్షమించడం చాలా అవసరం. హృదయపూర్వకంగా నేను అడుగుతున్న ఈ క్షమాపణ వారి వరకు చేరుకుంది, నాకు అందిస్తున్నారు. రిటర్న్లో నేను పొందుతున్నాను. క్షమాసాగరుడైన శివ పరమాత్మ క్షమించారు, వారందరూ క్షమించారు. ఇప్పుడు నా మనసులో భారం అంతా తేలికైంది. మొదటి స్టెప్ సారీ. రెండవ స్టెప్ థ్యాంక్ యూ. పరమాత్మకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నిజమే, నాకున్న పరిస్థితి, పరీక్ష, ఆటంకం, విఘ్నం ఉన్నది. కానీ విశ్వంలోని కోటాను కోట్ల ఆత్మలతో పోలిస్తే నేను చాలా భాగ్యశాలి. భాగ్య విధాత అయిన శివపరమాత్మ నాకు ఎన్నో ఇచ్చారు, ఎంతో ఇచ్చారు. ఎంతో భాగ్యాన్ని ఇచ్చారు. హే భాగ్య విధాత పరమాత్మ, మీరిచ్చిన భాగ్యానికి ధన్యవాదాలు, మీరిచ్చిన అదృష్టానికి ధన్యవాదాలు. నేనున్నాను, మంచి స్థితిలో ఉన్నాను. కోటాను కోట్ల ఆత్మలైతే ఇంకా ఎన్నో పరిస్థితుల్లో ఉన్నారు. నాకున్న పరిస్థితి కంటే కూడా చాలా 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 హీన పరిస్థితిలో ఉన్నారు. నాకు అది రియలైజ్ అవుతుంది.
నా పరిస్థితి అంత హీనంగా అయితే లేదు కదా. నేను చాలా బాగున్నాను. నేను చాలా భాగ్యశాలి, అత్యంత భాగ్యశాలి. వాస్తవానికి నేనున్న ఈ భాగ్యశాలి స్థితిని ఏమీ లేని నిరుపేదలు పొందాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తాలో కదా. నాకేం తక్కువ. అన్నిటికీ మించి మీ సాన్నిధ్యం పొందాను, మీ అద్భుత జ్ఞానాన్ని పొందుతున్నాను. మీ కృప, దయ, దృష్టి నిరంతరం నాపై ఉంది. ఇంతకు మించి ఏం కావాలి ఈ జన్మకి? ధన్యవాదాలు, ధన్యవాదాలు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్నో పరిస్థితుల నుంచి మీరు నన్ను దాటవేస్తూ తీసుకొచ్చారు. ఇకపై కూడా ఈ పరిస్థితులు అనే ఆట బొమ్మల నుంచి ఈ ఆటలో నన్ను మీరు గెలిపిస్తారు, నాకు విజయాన్ని ఇస్తారు. ఎన్నెన్నో సహాయాలు చేశారు, ఎంతెంతో రక్షణ ఇచ్చారు. ఈ జన్మలో ఇచ్చినవి అనేకం ఉన్నాయి, నాకేం తక్కువ ఉంది? ఇన్నిచ్చిన మీరు ఇక ఏం కావాలో కూడా మీరే ఇస్తారు. నాకేం కావాలి అన్నది నాకంటే మీకే బాగా తెలుసు. మీరు ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు. అందుకే అంటారు, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారు అని. నేను తలిచింది అల్ప బుద్ధితో ఉంటుంది. కానీ మీరిచ్చేది ఎంతో ఉంది. మీరు తలుచుకుంది వేరు. ధన్యవాదాలు పరమాత్మ, ధన్యవాదాలు. నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు అన్ని విషయాల్లో విజయాన్ని మీరు అందిస్తారు. ఆరోగ్య విషయం, ఐశ్వర్య విషయం, సంబంధాల విషయం, నా మనసుకు కావాల్సిన శక్తి విషయం, అన్నిట్లో నన్ను చాలా నిండుగా ఉంచారు. ఇకపై కూడా నిండుగా ఉంచుతారు. ఈ పరిస్థితి నుంచి కూడా మీరు తప్పకుండా దాటించేస్తారు, నిర్విఘ్న విజయాన్ని అందిస్తారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇప్పుడు 3వ స్టెప్, సేవ. విశ్వాత్మలందరినీ నా ఎదురుగా అనుభవం చేస్తున్నా. ఈ విశ్వం అనే గ్లోబ్లో పరమాత్మ శక్తితో విశ్వాత్మలందరూ సర్వ సమస్యలకి సమాధానం పొందారు. సర్వ విఘ్నాలలో నిర్విఘ్నంగా ఉన్నారు. శివయ్య తండ్రి పరమాత్మ మీ శక్తితో విశ్వాత్మలందరూ ఆరోగ్యంగా ఉన్నారు.
ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో నిర్విఘ్నంగా ఉన్నారు. విజయాలు పొందుతున్నారు. సంబంధాల్లో, ప్రేమ సంబంధాల్లో ఉన్నారు. సుఖశాంతులతో ఉన్నారు. నా జీవితంలోని ఉన్న ప్రస్తుత లోటు మీరు నాకు పూర్తి చేసేస్తున్నారు. అలాగే మీ శక్తితో ఆ లోటు విశ్వాత్మలందరికీ పూర్తవుతుంది. విశ్వాత్మలందరూ నిర్విఘ్నమైన విజయవంతమైన జీవితంలో సుఖశాంతులతో ఉన్నారు. వ్యాపార ఉద్యోగాలలో నిర్విఘ్న విజయం పొంది ఉన్నారు. ఆరోగ్య విషయంలో పూర్తి ఆరోగ్యాన్ని పొంది, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొంది ఉన్నారు. విశ్వాత్మలు హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆనందభరితమైన జీవితంలో ఉన్నారు. ప్రేమభరితమైన సంబంధాల్లో ఉన్నారు. సర్వ విశ్వాత్మలు మీ శక్తితో తండ్రి నేను చేస్తున్న ఈ శుభ సంకల్పాలు సఫలతనిస్తున్నాయి. నా జీవితంలో, విశ్వాత్మలందరి జీవితంలో. నేను చేసిన ఈ సేవ కోటాను కోట్ల ఆత్మల యొక్క జీవితాలలో సుఖశాంతులు నింపేటువంటి సేవ. తద్వారా వారందరి ఆశీర్వాదాలు నా జీవితంలో వస్తాయి. ఎందుకంటే నేను ఈశ్వరుణ్ణి ఎదురుగా పెట్టుకొని ఈశ్వరుడు లాంటి సేవ చేస్తున్నాను. ఆ యొక్క ఆశీర్వాదాలే నా జీవితంలో ఒక లిఫ్ట్ లాగా పనిచేసి సర్వ విఘ్నాల నుంచి నాకు విజయాలను అందిస్తాయి. మరొక్కసారి శివ పరమాత్మకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మంచి మనసు ఇచ్చి క్షమించే గుణాన్ని ఇచ్చారు. క్షమాపణ అడిగే శక్తిని ఇచ్చారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియచేసే మంచి మనస్సుని, సేవ చేసేటువంటి మంచి మనసుని అందించారు. నేను యోగ సాధనలో స్టెప్ 1 సారీ, క్షమాపణ. స్టెప్ 2 ధన్యవాదాలు, థ్యాంక్స్. స్టెప్ 3 సర్వీస్. ఈ 3 చేసి నా మనస్సు ఇప్పుడు శక్తిశాలిగా, తేలిగ్గా ఉంది. ఇదే విజయవంతమైన జీవితానికి మొదటి మెట్టు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.